మొత్తానికి దేవుడు మొన్న శుక్రవారం నాడు ఎందుకనో ఈ రోజున నేను ఒక్కోసారి దేవుడు నా మదిలోనికి కొన్ని వాక్యాలు తీసుకొస్తూ ఉంటాడు. అవి ఆల్రెడీ నేను అనుకుంటాను, పోయినసారి చెప్పాను కదా, మళ్ళీ ఏంటి అని అనిపిస్తే నాకు జ్ఞాపకం చేశాడు. 33వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయం 11వ వచనం. నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చెత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని చాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎత్తబడినటువంటి వాక్యం వివరిస్తూ ఉండగా ఈ రోజున ఉదయకాల సమయంలో ప్రభువా, మరి ఈ మాట దేవా నాకు నువ్వు తెలియపరిచావు. కొన్ని విషయాలు ప్రభువా చెప్పమని నన్ను సంధించావు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవా, ఇదిగో ఈ మాటలు మా హృదయాల్లో బలం పొందుకోవడానికి, మా హృదయాల్లో మేలు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు రాలేకపోయినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, రంగారావు గారు అన్నయ్య, దేవా ఇదిగో ప్రభువా, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తన వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా, రేపు వివాహానికి దేవా నీ బిడ్డలు వస్తూ ఉండగా నీ చిత్తమైతే ప్రభువా ఖాయం చేయండి. నీ ఇష్టమైతే ప్రభువా ఆ బిడ్డల యొక్క కుటుంబాలను మీరు స్థిరపరచండి. పడిపోయినటువంటి వారిని ఉద్ధరించే దేవుడవు, నలిగిపోయినటువంటి వారిని కాపాడే దేవుడవు. విశ్వాసంతో మేము బలంగా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి ప్రభువా తోడుగా ఉంచండి. అలానే కూడి వచ్చిన బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ సన్నిధి ప్రభువా మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యాకోబు తెలుసుగా మీకు. యాకోబు మొన్న అంతకుముందు ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు గొప్ప ఆస్తితో వాళ్ళ మామగారి ఇంటికాడి నుంచి తన భార్యలు పిల్లలతో వచ్చేస్తే అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఏశావు చాలా క్రూరుడు. అసలు చంపేస్తాడేమో అని చెప్పి భయంతో అనుకుంటే మొత్తానికి రాగానే ఇద్దరు సమాధాన పడ్డారు. మొత్తానికి చంపల, బాగున్నారు ఇద్దరు కూడా, చక్కసేపు మాట్లాడుకున్నారు. ఈ పిల్లలు ఎవరంటే యాకోబు అన్నాడు, వీళ్ళు దేవుడు దయచేసినటువంటి నా పిల్లలు అని అన్నాడు. అన్న తర్వాత ఇదిగో ఇది నా కుటుంబం, ఇదిగో నా భార్యలు, నా పిల్లలు, ఇదిగో నా ఆస్తి అని, అన్నయ్య నీకోసం ఒక గొప్ప కొంచెం చిన్న కానుక తెచ్చాను తీసుకోమంటాడు. తీసుకోమన్నప్పుడు ఇక్కడ యాకోబు చెప్పినటువంటి ఒక మాట నిజంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి 11వ వచనం. నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చెత్తగించి పుచ్చుకో. అంటే యాకోబు తన అన్నయ్య అయిన ఏశావుతో అన్నాడు, అన్నయ్య నీకోసం నేను కానుక తెచ్చాను, తీసుకో అన్నయ్య. ఏమన్నాడు? అన్నయ్య నేను కానుక తెచ్చాను నీకోసం, ప్లీజ్ టేక్ ఇట్, తీసుకో అన్నయ్య అంటున్నాడు. అన్నప్పుడు నిజంగా అంటే కానుక తెచ్చాడు, గౌరవంగా కొంత పలహారం తెచ్చాడు, కొంత మరి కానుకంటే ఏం తెచ్చాడో మనకు తెలియదు. బంగారం తెచ్చాడో లేకపోతే వెండి తెచ్చాడో లేకపోతే ఇంకేం తెచ్చాడో తెలియదు. మొత్తానికైతే ఒక కానుక తెచ్చాడు. ఎవరు? యాకోబు వాడు అన్నయ్య కోసం ఒక కానుకని తీసుకొచ్చాడు. ఆ కానుకని అన్నయ్య నువ్వు తీసుకో అన్నయ్య అంటున్నాడు. మొత్తానికి అన్న తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. మొత్తానికి తీసుకున్నాడు. మొత్తానికి తీసుకొని తను ఏం చేశాడంటే దాన్ని స్వీకరించాడు వాళ్ళ అన్నయ్య స్వీకరించినప్పుడు ఇక్కడ యాకోబు అన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే ఒక మంచి మాట అన్నాడు యాకోబు. ఏమన్నాడు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు నన్ను కనికరించెను. వందనాలండి, కూర్చోండి. దేవుడు నన్ను కనికరించెను. ఏమన్నాడు? దేవుడు నన్ను, చెప్పండి ఆ మాట, దేవుడు నన్ను కనికరించాడు. గాడ్ హ్యాస్ గ్రేసెస్ ఆన్ మీ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, గాడ్ హ్యాస్ గ్రేసెస్ ఆన్ మీ. అంటే దేవుడు నన్ను కనికరించాడు. బా,
నిజంగా వాళ్ళ అన్నయ్యతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నయ్య దేవుడు నన్ను కనికరించాడు. గాడ్ హ్యాస్ గ్రేసెస్ ఆన్ మీ. అంటే దేవుడు నా మీద కృప చూపాడు. నిజంగా ఎంత గొప్ప మాట. తర్వాత అంటున్నారు చూడండి, దేవుడు నన్ను కనికరించాను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి నాకు కావలసినంత ఇచ్చాడు. దేవుడు నన్ను కనికరించి నాకు కావలసినంత ఇచ్చాడు. ఆమేన్. యాకోబు ఒంటరివాడు. యాకోబు దగ్గర ఎవ్వరు లేరు. కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. చూడండి, మనుషులు కొన్నిసార్లు కన్నీరు కృంగుదలకి తర్వాత కష్టాలకి కారణం అవుతారు. మనుషుల వల్ల ఏమవుతాయి? కన్నీరు వస్తుంది. మనుషుల వల్ల కొంతమంది కొన్ని రకాలుగా మనల్ని అన్నప్పుడు అబ్బో అసలు మనకు చాలా బాధ కలుగుద్ది. మామూలు బాధ కాదు, చచ్చిపోదాం అనిపించిద్ది. మనుషులు మనల్ని కృంగదీస్తారు. మనుషులు మనల్ని ఏడిపిస్తారు. మనుషులు ఏం చేస్తారు? ఏడిపిస్తారు. మామూలుగా కాదు, అసలు మామూలుగా ఏడిపిస్తారు మనుషులు. అందుకనే మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు దేవుడు భక్తుడు. ఆమేన్. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, మనుషులు కొన్నిసార్లు మనల్ని కన్నీరుకు కారణం అవుతారు, కానీ దేవుడు కనికరిస్తాడు. ఆమేన్. దేవుడు యాకోబు అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది, అన్నయ్య తీసుకో ఈ కానుక అన్నాడండి. నిజంగా ఈ రోజున దేవుడు కనుక కనికరించకపోతే, దేవుడు కనుక కృపచూపకపోతే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే యాకోబు తన అన్నంటే భయపడుతూ వస్తున్నాడు. ఎక్కడ నా అన్న నన్ను చంపేస్తాడో, ఎక్కడ నా అన్న నన్ను హేళన చేస్తాడో, ఎక్కడ నా అన్న నన్ను నా పిల్లల్ని అవమానిస్తాడో అని చెప్పి భయపడుతూ వచ్చాడు. మొత్తానికి అక్కడ ఏశావును చూడగానే ఇద్దరు సమాధాన పడిపోయిన తర్వాత అంటున్నాడు, అన్నయ్య ఈ కానుక తీసుకో అన్నయ్య అని అన్నప్పుడు, కానుక గురించి కాదు కానీ మాట్లాడేది ఇక్కడ ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదే యాకోబు అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించాడు. అలాగే ఈ రోజున ఈ నవంబరు 17వ తారీఖు ఈ రోజున ఆదివారం దేవుడు మనందరినీ కూడా కనికరించాడు. గాడ్ హ్యాస్ గ్రేసెస్ ఆన్ us. మన మీద దేవుడు దయ చూపాడు. దేవుడు మన మీద కృప చూపాడు. దేవుడు మన మీద కటాక్షం చూపాడు. చూడండి, కీర్తన గ్రంథం 30వ కీర్తన. కీర్తన గ్రంథం 30వ కీర్తన. కీర్తన 30వ కీర్తన. చూడండి, కీర్తన 30వ కీర్తన 10-12 వచనాలు చదవండి. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడివై ఉండుము, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. అంటే నా కన్నీరు నీవు తుడిచి ఉన్నావు. ఒక మాటలా చెప్పాలంటే నా అంగలార్పుని నీవు ఏం చేసావు అంటే నా కన్నీరు. ఎందుకని నాకు కన్నీరు ఉందంటే ఇక్కడ చూడండి, ఇంకొక దాంట్లో అంటున్నాడు మనకి, కీర్తన 33:3 చదవండి. కీర్తన 33 కాదు, క్షమించండి, కీర్తన 69 చదవండి. కీర్తన 69 ఇందులో చెప్తున్నాడు. ఎందుకని దావీదు 10వ వచనం,
ఆ, చూడండి, హాస్యాస్పద రైతుడిని అంటే నన్ను నన్ను చూసి అందరూ ఎగతాళి చేశారు. చూడండి, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. అంటే వారు నన్ను చూసి ఎగతాళి చేశారు అని దావీదు అంటున్నాడండి. దావీదేమంటున్నాడు? దావీదేమంటున్నాడు? నేను ఎగతాళికి కారణమయ్యాను అంటున్నాడు. తర్వాత 33వ అధ్యాయం చూడండి ఒకసారి. 33వ అధ్యాయం 33వ అధ్యాయము 3వ వచనం. ఉమ్, ఓ, 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 ఓ. కాదు కాదండి, 38 3 నుంచి చూడండి. 38 3 నుంచి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదకి పొర్లెవనివి. నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నా నడుము, తాపము అంటే మంట. ఒకసారి చెప్పాను, నా నడుములో మంట వస్తుంది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. కేకలేస్తున్నాడంట దావీదు. ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడంట. అయ్యో అయ్యో అని కేకలేస్తున్నాడంట. ఒక్కోసారి చూడండి, హాస్పిటల్లో కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు. ఎందుకని? ఆ మంట తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఆపరేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు కొంతమంది దాన్ని బాధ తట్టుకోలేక కేకలేస్తారు. అమ్మో, అయ్యో అయ్యో, అమ్మా అమ్మా. ఏసయ్య ఒక ఆయన అంటే ఇలాగే ఆపరేషన్ దేనికి దేనికి హాస్పిటల్ తీసుకెళ్తే ఏసయ్యా ఏసయ్యా అని కేకలేస్తున్నాడంట. ఏసయ్యా ఏసయ్యా అని కేకలేస్తుంటే డాక్టర్ గారు అన్నారంట, ఏసయ్యని ఎందుకే కేకలేస్తున్నావు అంటే, నన్ను మా పాస్టర్ గారు చెప్పారు, నువ్వు మందిరంలో ప్రార్థన చేయి, ఇంట్లో ప్రార్థన చేయని చెప్పాను. నేను ప్రార్థన చేయలా, అందుకే నా ఈ సమస్య వచ్చింది. ఇప్పుడైనా సరే నా ఏసైకి నేను ప్రార్థన. ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. అదే కనుక పిల్లలు గమనించండి, దేవాలయంలో మనకు కేకలు వేసి, దేవాలయంలో దేవా దావీదు కుమారుడా యేసు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కనికరం చూపిస్తాడు. దేవుడు మనకి కనికరం చూపిస్తాడు. దేవాలయంలో దేవుడు మనందరినీ కూడా కనికరం చూపిస్తాడు. ఆమేన్. అందుకని ఈ రోజున యాకోబు అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించాడు. నిజంగా దేవుడు నిన్ను కనికరించునుగాక. కనికరించడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని, ఇప్పుడు ఇందాక వదిన గారు చెప్పారు, రేపు పెళ్లి సంబంధం ప్రార్థన చేయండి అని. పెళ్లి సంబంధం అంటే అంటే పెళ్లి చూపులప్పుడు ఏం జరుగుతుంది? కళ్ళతో చూసుకుంటారు. కళ్ళతో చూసుకుంటారు. ఎంగేజ్మెంట్ అప్పుడు అంటే నేను చెప్తాను, పెళ్లి చూపులప్పుడు కళ్ళు కళ్ళు కలుస్తాయి. తర్వాత ఎంగేజ్మెంట్లో మనసు మనసు కలిసిద్ది. పెళ్ళిలో చెప్పండి, పెళ్ళిలో చెయ్య కలిసిద్ది. ఫస్ట్ చూపు చూపు, తర్వాత మనసు మనసు, తర్వాత చెయ్య, తర్వాత పెళ్ళయ్యాక శరీరం కలుస్తుంది. దేవుడు ఇప్పుడు మనల్ని ప్రేమించాలంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూసినప్పుడు మనం ఇష్టంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఇష్టపడతాడు, దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆమేన్. అదే మనం ఇష్టంగా లేవు అనుకోండి, అందంగా, ఇప్పుడు చూడండి,
పెళ్లి చూపులకి అందంగా ఉంటేనే కదా ఇష్టపడతారు. అలాగే మనం కూడా భౌతికమైనటువంటి అందం కాదు కానీ ఆత్మ సంబంధమైన అందంతో మనం దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కనికరిస్తాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు 33వ అధ్యాయము ఆదికాండంలో, దేవుడు నన్ను కనికరించాడు. ఎందుకని కనికరించాడంటే, ఒక రాత్రల్లా నేను దేవుడితో పోరాడా. ఒక రాత్రల్లా కూడా దేవుడితో నేను ప్రార్థన చేశా. ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఎవరు? యాకోబు. ఎందుకని దేవుడు నన్ను కనికరించాడంటే, నేను ప్రార్థన చేశాను కాబట్టి. ఆమేన్. ఎందుకని దేవుడు కనికరించాడు యాకోబుని? యాకోబు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ప్రార్థనలో నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. అందుకని ఇక్కడ అంటున్నాడు యాకోబు, దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది, నాకు కావలసినటువంటి అంత ఉంది. నా దగ్గర ఏమీ లేదు. ఈ రోజున నీ దగ్గర ఏమీ లేదేమో, కానీ దేవుడి దగ్గర ఉంది. కావలసినంత ఆయన దగ్గర ఉంది. హీ ఈజ్ సో రిచ్ మ్యాన్, రిచ్ గాడ్. మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన దగ్గర హోదా ఉంది, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర రక్షణ ఉంది. అందుకని రక్షణ మనం పొందాలి అంటే మారు మనసు పొందాలి. మన బైబిల్ క్లాసులో చెప్పినప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పానంటే క్రీస్తు శకం యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొంత సంవత్సరాల తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలకి చాలా శ్రమలు వచ్చినాయి. 312వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు రోజు ఆదివారం పూట మాంసం కొట్టి దగ్గరికి వెళ్ళండి ఎలా కైమా చేస్తారో అలాగనే వాళ్ళని 300 సంవత్సరాలు క్రైస్తవులందరినీ కూడా బాగా నలకొట్టేశారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే చాలు సింహబోన్లో వేసేవాళ్ళు. నేను దేవుడి మీద ఆధారపడ్డానంటే చాలు వాళ్ళని చంపేసేవాళ్ళు, అగ్నిలో పడేసేవాళ్ళు, నూనెలో పడేసేవాళ్ళు. పెద్ద పెద్ద నూనెలు కాల్చి ఆ నూనెలో పడేశారు. ఒక భక్తుడిని నూనెలో పడేశాడు. ఆ భక్తుడి పేరు ఏమిటి? నేను చాలాసార్లు చెప్పాను. ఓ భక్తుడిని నూనెలో పడేశారు. యాహోను గారిని నూనెలో పడేశారు. కానీ ఆ నూనెలో యాహోను గారు బ్రతికారు. ఆ తర్వాత ఏమైనా అంటే మొత్తానికి కాన్స్టంటైన్ అనే ఒక ఆయన వచ్చాడు, రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన ఒకరోజు యుద్ధానికి వెళుతుంటే ఇన్ దిస్ సైన్ యూ విల్ కాంకర్ అన్నాడంట దేవుడు. అంటే ఈ యొక్క సూచన ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటా ఉన్నాడంట. ఏంటా సూచన అంటే సిలువు గుర్తు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక దర్శనం కలిగిందంట. అదేంటంటే సిలువు గుర్తు కనబడిందంట. ఇన్ దిస్ సైన్ యూ విల్ కాంకర్ అంటే నీవు ఈ యొక్క సూచన ద్వారా విజయాన్ని పొందుకుంటావని దేవుడు అన్నప్పుడు మొత్తానికి ఆ రోమాలో ఉన్నటువంటి ఒక తెగవారితో యుద్ధం చేసి అతను విజయం సాధించాడు. అతని పేరు కాన్స్టంటైన్. మొత్తానికి అతను చూడండి దేవుడి దగ్గర మేలు పొందుకున్నాడు, అంటే దర్శనాన్ని పొందుకున్నాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత తన రాజ్యంలో ఏమన్నాడంటే మత స్వేచ్ఛ ప్రకటించాడు. ఆమేన్. దేవుడు నాకు సిలువు గుర్తును చూపించాడు కాబట్టి యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించాడు. కాన్స్టంటైన్. అప్పుడు వరకు సంఘం అంతా బ్రహ్మాండంగా ఉంది. సంఘంలో ఏ బొమ్మలు లేవు, చర్చిలో ఎలాంటి విగ్రహాలు లేవు. కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత ఈయన కొన్ని రాయితీలు తీసుకొచ్చాడు. ఏంటంటే మీరు క్రైస్తవులుగా మారితే మీకు ఉద్యోగాలు ఇస్తా, మీరు క్రైస్తవులుగా మారితే మీకు కొంత ఆదాయం ఇస్తా, మీరు క్రైస్తవులుగా మారితే మీ పిల్లలకు కొంత ఆదాయం ఇస్తా అని చెప్పి కాన్స్టంటైన్ ఏం చేశాడంటే మత స్వేచ్ఛ ప్రకటించి కొన్ని రాయితీలు ప్రకటించగానే అన్ని జనులందరూ కూడా ఆ రాయితీల కోసం దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇప్పుడు అన్ని జనులందరూ కూడా మందిరానికి రావడం ప్రారంభించారు. మందిరానికి రావడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇదేంటి మన గుళ్ళల్లో బోళ్ళు మందిరాలు ఉన్నాయి, మన గుళ్ళల్లో బోళ్ళు విగ్రహాలు ఉన్నాయి, ఇదేంటి చర్చిలో ఏమీ లేవు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని పెట్టారు. ఏ విగ్రహం అంటే మరియమ్మ విగ్రహం, తర్వాత యేసు ప్రభు విగ్రహం, తర్వాత దేవదూతల విగ్రహం, తర్వాత సిలువు
విగ్రహం. ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేవాలయాల్లో కూడా విగ్రహాలు ఉండాలి, మన దేవాలయాల్లో కూడా విగ్రహాలు ఉండాలి. వీళ్ళేంటి ఏదో కూర్చున్నారు, తప్పట్లు కొట్టుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, హల్లెలూయా అన్నారు, స్తోత్రం అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నాడు, మేడగది అనుభవం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, మన గుళ్ళల్లో కూడా విగ్రహం ఉండాలని చెప్పి విగ్రహం పెట్టారు. అప్పుడు సంఘం అంతా కూడా భయంకరమైన చీకట్లోనికి వెళ్ళిపోయింది. ఇలా గమనించండి. అప్పుడు సంఘం అంతా కూడా మరిని ఆరాధించను, సిలువును ఆరాధించను, దేవదూతలను ఆరాధించను, ఇవన్నీ కూడా అయిపోయినాయి. కానీ దేవుడి యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయము చూడండి, 2వ వచనం 3వ వచనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమును విగ్రహమైనను. చూడండి, ఇక్కడ విగ్రహము అన్న దగ్గర చెక్కిన విగ్రహాలను ఉన్నాయి. ఏమనుంది? విగ్రహములైన నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు చెప్తున్న మాట 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీవు విగ్రహాన్ని పూజించకూడదు. అది ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ, అది యేసుప్రభు విగ్రహం కావచ్చు, మరియమ్మ విగ్రహం కావచ్చు, లేదా దేవదూతల విగ్రహం కావచ్చు. ఏ విగ్రహాలు ఎదుట మనం సాగిల పడకూడదు. అర్థమవుతుందండి? ఏ విగ్రహం ఎదుట మనం సాగిల పడకూడదు. అందుకనే ఇళ్లల్లో ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు, వాక్యం పెట్టుకోవాలి, విగ్రహాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు విగ్రహాలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో కాన్స్టెంటైన్ ఏం చేశాడు? మత స్వేచ్ఛ ప్రకటించినప్పుడు అన్ని జనులందరూ కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు ఇక మొత్తానికి అందరూ కూడా ఆరాధన చేస్తున్నారు. ఎవరిని? మరియమ్మని ఆరాధన చేస్తున్నారు. తర్వాత దేవదూతలను ఆరాధన చేస్తున్నారు. తర్వాత పోపుని, ముఖ్యంగా పోపుని, బిషప్పుల్ని ఆరాధన చేస్తున్నారు. బిషప్ వస్తుంటే బిషప్ గారి కింద నమస్కారాలు పెడుతున్నారు, కింద కొంగిపోయి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు పోపుకి. ఇవాళకి రోమ్ నగరం అంతా కూడా పోపు యొక్క ఆధీనంలో ఉంటుంది. పోపుని ఎలా చూస్తారంటే అసలు యేసు ప్రభువుని చూడరు, పోపుని మాత్రం అంత ఇదిగా చూస్తారు, అంత ఇదిగా ఆరాధన చేస్తారు. కానీ అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందండి ఇప్పుడు అంటే ఆ సమయంలో ఏం జరిగిందంటే క్రీస్తు శకం 1517వ సంవత్సరంలో ఏం జరిగిందంటే క్షమాపణ పత్రాలు అమ్ముతున్నారు వీళ్ళు. క్షమాపణ పత్రాలు అంటే ఏంటో తెలుసా? నీవు కనుక ఆ పత్రాన్ని కొనుక్కుంటే నువ్వు క్షమించబడతావు. ఆ పత్రం ఒకటి 10,000. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ పత్రాలు నీకోసమే కాదు, చనిపోయిన మీ తాతల ముత్తాతల కొరకు కూడా అవి అమ్ముతున్నారు. అమ్ముతుంటే అసలు భయంకరమైనటువంటి పాపంలోకి వచ్చేసింది సంఘం. క్షమాపణ పత్రాలు అమ్ముతున్నారు. 10,000 రూపాయలు పెట్టి నువ్వు కొనాలి. నువ్వు కొంటేనే దాని మీద పోపు ఏం చేస్తాడు? నీ పేరు రాసి సైన్ చేస్తాడు. అప్పుడు నా పాపాలు క్షమించబడి ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. చాలామంది కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటుంటే దేవుడు ఒక వేకువ చుక్కను లేవనెత్తాడు. ఆమేన్. ఒక వేకువ చుక్క, ఒక రిఫార్మేషన్ లేవనెత్తాడు, ఒక సంస్కరణకర్తను లేవనెత్తాడు. ఆయనే మార్టిన్ లూథర్. ఆమేన్. మార్టిన్ లూథర్ జర్మనీ దేశస్థుడు. మార్టిన్ లూథర్ ఆయన కూడా రోమా క్యాథలిక్ నుంచి వచ్చిన ఆయనే. మార్టిన్ లూథర్ అన్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు అని ఉంది. నీ పాపాలు క్షమించబడాలంటే పత్రాలు కాదు, యేసు ప్రభు యొక్క రక్తం కదా. ఇలా మీరు పత్రాలు అమ్ముకుంటున్నారేంటని ఆయన లేవనెత్తాడండి. లేవనెత్తబడి పిల్లలు గమనించండి, ఆయన సత్యం కోసం నిలబడ్డాడు. నిలబడి లేదు మీరు చేస్తుంది తప్పు, పత్రాలు మీరు అమ్మకూడదు, పత్రాలు మీరు కొనుక్కోకూడదు, మీ పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడాలి,
నీతిమంతులుగా తీర్చబడాలి, బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొందాలి. అంతే తప్ప పత్రాలు కొనటం వల్ల మీకు రక్షణ దొరకదని మార్టిన్ లూథర్ గారు బోధించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన కంటే ముందు ఎంతోమంది బోధించారు, ఆయన తర్వాత కూడా ఎంతోమంది బోధించారు. వాళ్ళందరినీ కూడా కొంతమందిని కాల్చేశారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని విచ్చలవిడితనంగా చేసేశారు. ఎవరంటే సంఘస్థులు కొంతమంది, అంటే ఆర్సీఎం సంఘ బిడ్డలు కొంతమంది. అంటే ఆర్సీఎం అనేది మంచిది, సోషల్ వర్క్ చేస్తుంది. అది సోషల్ వర్క్ అంటే అనాథ పిల్లలకు కానీ, స్కూల్స్ కానీ, అలాగే ఇంకా చాలా మంచి పని చేస్తుంది. కానీ దైవికంగా చూస్తే ఆర్సీఎం చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున పిల్లలు గమనించండి, యాకోబు అంటున్నాడు ఒక మాట, నాకు కావలసినంత ఉంది, దేవుడు నన్ను కనికరించాడు. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు విడిపించాడు? మనం ఎవరి ద్వారా పాప క్షమాపణ పొందుకున్నాం? నా కోసం మా పాస్టర్ గారు చనిపోయారా? కాదు. నా కోసం మా బైబిల్ కాలేజీ ప్రెసిడెంట్ గారు చనిపోయారా? కాదు. నా కోసం లేదా ఇంకొక వ్యక్తి చనిపోయాడా? కాదు. నా కోసం మీకోసం చనిపోయింది ఎవరంటే యేసయ్య. ఎవరండి? యేసయ్య. ఎందుకనే మా ప్రిన్సిపాల్ గారు భలే చెప్తాడు, యేసు ప్రభువుని మనం పిల్లలు గమనించండి, ముందు పెట్టుకొని వెళ్ళాలి. యేసయ్య వెనకమాల మనం ఉండాలి. యేసయ్యని మనం ముందు పెట్టుకొని, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు ముందేముంది? మందసం వెనక పెట్టుకోవచ్చుగా. నిజంగా ఆ రోజుల్లో కాబట్టి మందసాన్ని ముందు పెట్టుకున్నారు. అది ఈ రోజుల్లో అయితే నేనే పాస్టర్ని, నేనే ముందు ఉంటా, మీరందరూ నా వెనకమాల ఉండండి. ముందు ఎవరున్నారు ఆ రోజుల్లో? ఎరికో గోడలు కూలిపోవడానికి మందసం కదా, ఆ యోర్దాను నది నీళ్లు ఆగిపోవడానికి మందసం కదా, ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తుంటే ఆ యుద్ధం ఆగిపోవడానికి మందసం కదా. తర్వాత పిల్లలు గమనించి, ఒబేదేదేవి ఇంట్లో 3 నెలలు మందసం ఉన్నప్పుడు దీవించబడింది కదా. కాబట్టి ఇప్పుడు ఏది వెళ్ళింది ఇశ్రాయేల్ ప్రజలకు ముందు? మందసమా మనుషులా? చెప్పండి, మందసమా మనుషులా? అందుకని యెహోషాపాతు ఏం చేశాడు చూడండి ఒకసారి. యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల్లో, యెహోషాపాతు 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము 20వ అధ్యాయము మనం చదువుకున్నాం, మన ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 20వ అధ్యాయములో 20వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. 21వ వచనం చదవండి. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనకు స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. కొంతమంది గాయకులను దేవుడు నియమించాడు. యెహోషాపాతు ఏం చేశాడు? కొంతమంది సింగర్స్ని దేవుడు నియమించాడు. ఆమేన్. మన సంఘంలో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు. ఎవరిని కదిపినా కానీ పాటే, ఎవరిని కదిపినా కానీ చెప్పండి అమ్మా, వినండి దేవుడు వాక్యం. ఇట్లా నన్ను ఎదురు కూర్చో, నువ్వు ఎదురు కూర్చో. ఎవరిని కదిపినా కానీ పాటలే కదా, పాటలు పాడుతున్నారు కదా. మొత్తానికి దేవుని స్తోత్రం, చక్కగా పాటలు పాడుతున్నారు. అయితే ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు చూడండి. ఇక్కడ ఒకటి గమనించారు. ఏంటి చెప్పండి? ఈ మొదటి వచనం, ఈ 21వ వచనంలో మీరు గమనించింది ఏంటి? మీకు కొత్తగా అనిపించింది ఏంటో చెప్పండి, ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. 21వ వచనం మరలా చదవండి మీరు. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు అంటే పవిత్ర వస్త్రాలు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును అనుచు స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. చూడండి, యెహోషాపాతు ఇక్కడ ఒక విధానాన్ని నిర్ణయించాడు. ఏంటి? ఒక కొత్తగా అనిపించింది ఏంటి?
అమ్మా వెరీ గుడ్. బాగా బాగా చెప్పింది రమ్య, తప్పలు కొట్టండి. అంటే క్వైర్ టీమ్స్ ఎక్కడున్నారు వీళ్ళు? ఎవరి ముందు? ఎవరి ముందు? అక్కడ ఉన్న దేవుడి ముందు కదా. అక్కడ ఉంది చదవండి, అక్కడ చదివితే సరిగ్గా అర్థమైంది. ఆ క్వైర్ టీము ఎవరి ముందు ఉన్నారు? మరలా చదవండి. ఆ క్వైర్ టీము ఎవరి ముందున్నారు? ఆ పాటలు పాడేవారు ఎవరి ముందున్నారు? చెప్పండి. ఆ క్వైర్ టీం ఎవరి ముందున్నారండి? మీకు అర్థమవుతుందా? పాటలు పాడేవారు నిర్ణయించాడండి. రమ్య బాగా చెప్పింది. క్వైర్ టీం అంటే ఎవరు? పాటలు పాడేవారు. ఆ పాటలు పాడేవారు ముందు ఎవరున్నారు? ఓకే, మందస్సం. ఆ పాటలు పాడేవారు వెనకమాల ఎవరున్నారు? అక్కడ ఉందో చదవండి, 21వ వచనం. గాయకులను ఏర్పరిచి, అంటే పరిశుద్ధ అలంకారములు అంటే పవిత్ర వస్త్రాలు. సరే, వస్త్రాలు ధరించి, అది చూడండి, యెహోషాపాతు సైన్యాన్ని పెట్టాడు. సైన్యం వెనక మరి ఎవరున్నారు? సైన్యం ముందు ఎవరున్నారు? అసలు నిజంగా పిల్లలు గమనించండి, ఒక గొప్ప యుద్ధం అండి. యుద్ధానికి ఎవరైనా ఎలా వెళ్తారు? ఆయుధాలు పట్టుకొని, షీల్డ్ వేసుకొని వెళ్తారు. ఇట్లా వెళ్తారు కదా. ఇట్లా వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు రెడీగా. ఇట్లా మార్చింగ్ చేస్తున్నారు. మార్చింగ్ చేస్తుంటే ఆ సైన్యానికి ముందు ఎవరున్నారు? పాటలు పాడేవాళ్ళండి. పాటలు పాడేవాళ్ళని ముందు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పాటలు పాడుతుంటే అక్కడ గమనిద్దాం, సైన్యం ఉంది. అదే సైన్యం వెనకమాల మనం ఉన్నాం అనుకోండి, భయం ఉండదు. ఎందుకంటే మన ముందుకు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అనేసేస్తాడు. అదే పాటలు పాడేటప్పుడు ఇలా పాటలు పాడుతారు. యెహోవా పాటలు పాడే వాళ్ళని పెట్టాడు. అక్కడ అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పాటలు పాడినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎందుకంటే వారి మధ్యన దేవుడు ఉన్నాడు. పౌలు శీలలు కూడా చెరసాలలో కట్టబడినప్పుడు, బంధింపబడినప్పుడు వాళ్ళు పాటలు పాడారు. ఏం పాడారు? వాళ్ళు పాటలు పాడారు. ఏంట్రా వీళ్ళు ఎలా పాటలు పాడుతున్నారు పిచ్చోళ్ళు అనుకున్నారంట వాళ్ళు. కానీ వాళ్ళ ద్వారానే విడుదల వాళ్ళకు కూడా కలిగింది. ఆమేన్. ఏంట్రా ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడేంటి, ఇలా పాటలు పాడుకుంటున్నాడేంటి? దావీదంట ఇలా గమనించండి, ఆ చాలంలో మన గొర్రెల్ని మేపేటప్పుడు గొర్రెల్ని అక్కడ పంపించేసి చక్కగా ఇట్లా సితార పట్టుకొని, నా దేవా నా ప్రభువా అని పాటలు పాడుకున్నాడు పిచ్చోళ్ళలాగా. ఎవరన్నా వేరే వాళ్ళు కాపర్లు ఉంటారు కదా, ఏంట్రా బాబు వీడికి పిచ్చెక్కినట్టు ఉంది. కానీ ఆ పాటలు పాడివాడే కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును. అది ఆ సితార పట్టుకొని వాయించుతూ, ఓ పక్కనేమో కర్ర ఉంది గొర్రెలు కొట్టడానికి, దొడ్డి కర్ర. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని పాటలు పాడాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని చక్క పాటలు పాడాడు. పాటలు పాడినప్పుడు అందరూ కూడా, తోటి క్రైస్తవులు అందరూ కూడా ఎగతాళి చేశారంట. తోటి బిడ్డలందరూ కూడా, తోటి కాపర్లు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఏంటి గొర్రె, ముందు నువ్వు గొర్రెలు పరిపాలించు. మీ యెహోవా తర్వాత ముందు గొర్రెలు అక్కడికి వెళ్తాను చూడరా,
అని చెప్పి పాపం తిట్టారంట. అతనికేమో ఆశ ఉంది. ఏం ఆశ? దేవుడి గురించి నేను పాడాలని. కానీ అతని ఆశ దేవుడు తీర్చాడు. 74 కీర్తనలు రాశాడండి దావీదు. 150 కీర్తనలో 74 78 కీర్తనలో దాదాపు ఆయన రాసినవే. ఒక గొర్రెల కాపరి ఒక సితార పట్టుకొని వాయించేటటువంటి ఆయన పాడాడు. ఆయన పాటలు పాడితేనంట దురాత్మలు వెళ్ళిపోతున్నాయంట. ఆమేన్. అందుకనే కదా సౌలుకి అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని పిలిచారు? సౌలుకి అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని పిలిచారు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం ఎక్కడ ఉంటుందో చూడండి. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ మాట. ఆయన పాటలు పాడినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయి అని ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట చదవండి కరెక్ట్గా. ఎక్కడ ఉంటుందంటే అది ఎంతండి? 18:10. వెరీ గుడ్, చదువమ్మా. కాదు, ఇది కాదమ్మా, ఇంకా ముందు ఉంటుంది. తర్వాత ముందు ఉంటుంది. పద్దెనిమిదో అధ్యాయంలోనే ఉంటుంది అనుకుంటా. అతనికి అనారోగ్య పరిస్థితుల్లో చూసారా, పంతొమ్మిదో అధ్యాయము దావీదు వచ్చి ఏం చేశాడు? వీణ చేత పట్టుకొని ఆయన పాటలు పాడాడు. అక్కడ ఆయనకు ఒక పక్కన అనారోగ్యం వచ్చింది. అనారోగ్య సమయంలో పాటలు పాడుతున్నాడు దావీదుని ఇప్పుడు పిలిపించాడు. ఒక్కడే ఉన్నాడు. ఓయ్ దావీదు, సౌలుకి బాగోలేదంటయ్యా, నువ్వు వచ్చి ఒక పాట పాడు. సౌలుకి అనారోగ్యంగా ఉందంటయ్యా, నువ్వు వచ్చి ఒక పాట పాడని పిలిచారు. మొత్తానికి ఈయన వచ్చి పాట పాడడం, ఆ దురాత్మ వెళ్ళిపోవటం. ఈయన వచ్చి పాట పాడడం, ఆ దురాత్మ వెళ్ళిపోవడం. అంటే ఈయన పాటలు పాడుతున్నప్పుడు ఆ దురాత్మ అతని మీద నుండి తొలగిపోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదును దేవుడు బహుబలంగా వాడుకున్న దేవుడు, దావీదుని అన్ని యొక్క అపాయాల్లో నుండి తప్పించిన దేవుడు, యాకోబును కూడా అన్ని అపాయాల నుంచి తప్పించాడు. అందుకని యాకోబు ఏమన్నాడు? దేవుడు నన్ను కనికరించాడు. ఈ రోజున దేవుడు నన్ను కనికరించాడు. నాకు కావలసినంత ఉంది. ఆమేన్. నాకు కావలసినంత ఉంది. ఆదికాండం 33వ అధ్యాయంలో మనం చూసాం, దేవుడు నన్ను కనికరించాడు కాబట్టి నాకు కావలసినంత ఉంది. ఆమేన్. ఈ రోజున నాకు ఆరోగ్యం లేదు, కానీ దేవుడు ఒకవేళ నన్ను కనికరిస్తే నాకు కావలసినంత ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుజ్జిగారితో దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఆవిడ ఒకవేళ అయ్యో నాకు ఆరోగ్యం లేదు అని అంటుందేమో, లేకపోతే రంగమ్మ గారు అంటున్నారేమో, లేకపోతే మనం ఎవరైనా సరే బలహీనంగా ఉన్నవారు అంటున్నారేమో, నాకు ఆరోగ్యం లేదని. కావలసినంత ఆరోగ్యం దేవుడు మీకు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఆమేన్. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నాకు దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది.
ఏముంది? నాకు కావలసినంత ఉంది. అంటే అది మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే అది ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే పనివాళ్ళు కావచ్చు, లేకపోతే వర్కర్స్ కావచ్చు. నాకు కావలసిన మంది వర్కర్స్ ఉన్నారు. 16 చదవండి, మొదటి సమూయేలు. ఆ, ఆ. చూడండి 16:23. వెరీ గుడ్. 16:23 చదవండి. 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగల దురాత్మను అతని విడిచిపోయాను. అతడు సేద తీరి బాగుపడుతున్నాడు. ఆమేన్. అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా దావీదుని పిలిచారు. నిజంగా దావీదు కోసం ఒక కబురు వచ్చింది. ఏంటి? దావీదు, నువ్వు రాజుగారింటికంట రాయ్యా. ఎందుకయ్యా? నేను ఎందుకు రావాలంటే, ఓ పాట పాడయ్యా. నేను ఎందుకు పాడాలంటే, ఏమో నువ్వు పాట పాడుతుంటే దురాత్మలు వెళ్ళిపోతున్నాయి అంట. నువ్వు పాట పాడుతుంటే దురాత్మలు వెళ్ళిపోతుంది అంట. ఈ రోజున పాటలు పాడుతుంటే దురాత్మలు వస్తున్నాయి. ఆ రోజున దావీదు పాట పాడితే దురాత్మలు వెళ్ళిపోయాయి. అంటే మనం పాట పాడుతున్నప్పుడు దురాత్మలు వెళ్ళిపోవాలి. ఆమేన్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను గజగజ వణకాలి. జాన్ నాక్స్ ప్రార్థన చేస్తానంట, స్కాట్లాండ్ దేశం అంతా వణికిపోయేదంట. ఆవిడ ఎలిజబెత్ అనేటటువంటి ఆవిడ అనేదంట, ఆ దేశ అధ్యక్షురాలు. అమ్మో, ఎవరు ప్రార్థన చేసినా పర్వాలేదు కానీ జాన్ నాక్స్ ప్రార్థన చేస్తే నేను తట్టుకోలేను అనేదంట. మనం ప్రార్థన చేస్తే సాతానుడు వణకాలి, కానీ మనం ప్రార్థన చేస్తే మనమే వణికిపోతాం. మనమే వణికిపోతాం. సాతానుడు వణకాలి, మనం ప్రార్థన చేస్తే ఎవరు వణకాలి? కానీ ముందు మనమే వణికిపోతాం. మనం పాట పాడితే ఎవరు వణకాలి? అమ్మో బాబోయ్, ఈయన పాట పాడుతుంటే నాకు భయం వేస్తుంది, ఈయన ప్రార్థన చేస్తుంటే నాకు భయం వేస్తుంది, వీళ్ళు ఆరాధన చేస్తుంటే మాకు భయం వేస్తుందని చెప్పి సాతానుడు వణకాలి. అలాగన మనం ఆరాధన చేసేవారిగా, ప్రభువులో మనం సాగేవారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందండి? యాకోబు అన్నాడు, నాకు కావలసినంత ఉంది. ఏమన్నాడండి? మరలా చదవండి, 33వ అధ్యాయం ఆదికాండం. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశాను కనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. తీసుకున్నాడు. అన్నయ్య తీసుకోండి, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకోండి అని అంటే అతను అన్నాడు, సంకోచించాడు, నీ దగ్గర ఉందో లేదో అని. అప్పుడు అన్నాడు, దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది. నీకెంత కావాలో అంత దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. అది ఆరోగ్యమైనా పనైనా. కొంతమందికి పని ఉండదు, కొంతమందికి వ్యాపారం ఉండదు, కొంతమందికి ఏదైనా సరే ఉండదు. మనకి కావలసినంత దేవుడు మనకిస్తాడు. నమ్మండి. నీకు కావలసినంత పని దేవుడిచ్చునుగాక, నీకు కావలసినటువంటి సంపద దేవుడిచ్చునుగాక, నీకు కావలసినటువంటి ఆస్తి దేవుడు సమకూర్చునుగాక, నీకు కావలసినంత దేవుడిస్తాడు. నమ్మితే ఇస్తాడు, నమ్మకపోతే ఆయన ఇవ్వడు. నీకు కావలసినంత ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. నీకేం కావాలో ఎవరికి తెలుసు? నాకేం కావాలో యేసయ్యకి తెలుసు. ఎందుకంటే యేసయ్య నా కాపరు గనుక, యేసయ్య మన దేవుడు గనుక మనకు కావలసినంత దేవుడిస్తాడు. ఆమేన్. ఈ రోజున వాక్యం ఏంటి? దేవుడు నన్ను కనుకరించాడు. దేవుడు నన్ను, గాడ్ హ్యాస్ గ్రేసెస్ ఆన్ మీ. అంటే దేవుడు నా మీద తగినటువంటి కృప ఇచ్చాడు. తగినంత ఆశీర్వాదాలు మీ పైన దేవుడు కుమ్మరిస్తున్నాడు. మన పైన దేవుడు కుమ్మరించునుగాక. నాకు కావలసినంత ఆయన చెప్పాడు, నాకు కావలసినంత ఉంది, తీసుకో అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యాకోబు తీసుకునేవాడా ఇచ్చేవాడా? చెప్పండి. యాకోబు తీసుకునేవాడా ఇచ్చేవాడా? అప్పుడు వరకు యాకోబు పాపం వాళ్ళ మామగారిని అడిగాడు, మావయ్య
రూపాయలు ఉంటే ఖర్చు పెట్టుకుంటాను అని. ఎందుకంటే తన దగ్గర ఏమి లేదు. మావయ్య కొంచెం ఏదన్నా నాకు సహాయం చేయమా అంటే ఒకళ్ళని అడగటం అప్పటి వరకు ఒకళ్ళని అడగటం. కానీ ఒక రోజున దేవుడు యాకోబుని దీవించాడు. దీవించవే సమృద్ధిగా సాగమని, ప్రేమించవే నాను ప్రాణముగా, నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో హింసుమయా, దీవించవే సమృద్ధిగా నన్ను సాగమని. చూడండి, ఇది యాకోబుకి సరిపోతుంది. యాకోబుని ఏం చేశాడు? దీవించాడు దేవుడు. ఆమేన్. యాకోబుని దీవించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా దీవించునుగాక. యాకోబు అన్నాడు, నన్ను దేవుడు కనికరించాడు కాబట్టి ఈ రోజున నా జేబులో డబ్బులు లేవేమో, నీ జేబులో డబ్బులు లేవేమో, దేవుడు కనికరిస్తే కావలసినంత ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో ఉన్న బీరువాలో డబ్బులు లేవేమో, దేవుడు కనికరిస్తే నీకు కావలసినంత ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలి? ఇవ్వాలి. సమృద్ధి దేవుడిచ్చేవాడు. ఆమేన్. దేవుడు నీ పాకెట్ మనీ లేదేమో, నీ జేబులో పైసా లేదేమో, కానీ నీ జేబులో దేవుడు సమృద్ధిగా దేవుడిచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. ఈ వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 28వ అధ్యాయంలో 28వ అధ్యాయము 28వ అధ్యాయము చూడండి, 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము అగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీద బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవును. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గం నడుచుకొని నా ఎడల చూడండి, 11వ వచనం. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటికిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు. ఆమేన్. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేశములను అనుసరింపగయు వాటిని పూజింపగయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందవాడుగా ఉండవు. అర్థమవుతుందండి? 14వ వచనం.
యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ, యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ కంపెనీ. ఆమేన్. నీ సమాజంలో నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఎక్కడ? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు తల. యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ విలేజ్. నీ యొక్క విలేజ్లో నీవు ఒక తలగా ఉంటావు. ఆమేన్. నీ కంపెనీలో నువ్వు ఒక తలగా ఉంటావు. ఆమేన్. నీ సమాజంలో నువ్వు ఒక తలగా ఉంటావు కానీ తోకగా నీవు ఉండవు. అంటే తోక అంటే ఏంటి? బలహీనమైంది. తల బలమైంది. అంటే నువ్వు బలంగానే ఉంటావు కానీ బలహీనంగా ఉండవు. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు. చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు పాపం. అప్పు చేసే తెచ్చుకుంటారు, అప్పు చేసే కొనుక్కుంటారు, అప్పు చేసే బ్రతుకుతారు, అప్పు చేసే తింటారు. బియ్యం అప్పు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నూనె అప్పు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కూరగాయలు కూడా అప్పు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అప్పు చెయ్యవు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను కనికరిస్తే నువ్వు అప్పు చేయవు. అందుకని యాకోబు అంటున్నాడు దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు నూనె నీ ఇంట్లో లేదేమో, పంచదార కూడా నీ ఇంట్లో లేదేమో, కానీ కావలసినంత దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఆమేన్. నిజంగా అది కూడా దీవెనే. నమ్ముతున్నారండి? ఒకప్పుడు బియ్యం తెచ్చుకునేవాడు అప్పు, కానీ ఈరోజు బియ్యం కావలసినంత మన ఇంట్లో ఉంటుంది. అది ఆశీర్వాదం కాదా? ఒకప్పుడు నూనె తెచ్చుకునేవాళ్ళం, కానీ ఈ రోజున సమృద్ధి కలిగిన నూనె ఉంటుంది. మీరు ఒకసారి వంటింట్లోకి వెళ్ళండి. ఈ రోజున మీరు వెళ్ళడంతోనే మీ వంటింట్లోకి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి దేవుని స్తుతించండి. అయ్యా మాకు కావలసిన సబ్బులు ఉన్నాయి. ఒంటి సబ్బులు కావచ్చు, అంట్లు తోముకునే సబ్బులు కావచ్చు. లేవా? లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. నూనె డబ్బాలు ఉన్నాయి. దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, మాకు కావలసినంత నువ్వు ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ఒక్క స్తుతి ప్రార్థన మీ వంటగదిలో మీరు చేయండి. ఈ రోజున వచ్చినటువంటి ఆడవాళ్ళతో నేను చెప్తున్నా, మీరు వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. అయ్యా మాకు కావలసినంత నువ్వు మాకు ఇవ్వయ్యా. ముఖ్యంగా ఇల్లు ఓపినప్పుడు 4-5 చోట్ల ప్రార్థన చేస్తాం. హాల్లో ప్రార్థన చేస్తాం, తర్వాత బెడ్రూమ్లో ప్రార్థన చేస్తాం, వంటగదిలో కూడా ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు వంటగదిలో ప్రార్థన? దేవా నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడి. ఈ వాక్యం అక్కడ చదవాలి. నీ వంటగదిలో ఈ వాక్యం ఉండాలి. ఆమేన్. నీ వంటగదిలో ఈ వాక్యం రాయించుకొని ఈ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడు. అందుకని వంటగదిలోనికి వెళ్ళండి. ఈ రోజున వంటింట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఈ వంటగదిని దీవించయ్యా. ఎందుకంటే నూనె లేదు మా ఇంట్లో, నువ్వు నూనె ఇచ్చే దేవుడవు. సరుకులు లేవు మా ఇంట్లో, నువ్వు సరుకులు ఇచ్చే దేవుడవు. సమృద్ధి లేదు మా ఇంట్లో, నువ్వు సమృద్ధినిచ్చే దేవుడవు. ఆమేన్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ ఎవరైనా అక్క కొంచెం పంచదార ఇమ్మంటే యాకోబు అన్నాడు ఏమని? నాకు కావలసినంత ఉంది, నువ్వు తీసుకో. ఒకవేళ నూనె లేదేమో, ఇదిగో నాకు కావలసినంత ఉంది, నువ్వు తీసుకో. నీ దగ్గర డబ్బు లేదేమో, నాకు కావలసినంత ఉంది, నువ్వు తీసుకో. ఆరోగ్యం లేదేమో, నాకు కావలసినంత ఉంది, అది నీ కోసమే. ఎవరి కోసం? ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, కానీ ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఎవరికి? ఇక్కడే లిటిగేషన్ ఉంది. ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, కానీ ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆరోగ్యం ఎవరి కొరకు? పిల్లల్ని ఇస్తాడు దేవుడు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎవరి కొరకు? ఆటో ఇస్తాడు దేవుడు. ఆ ఆటో ఎవరి కోసం? కారు దేవుడు ఇస్తాడు. ఆ కారు ఎవరి కోసం? దేవుడు స్తోత్రం కలుగుగాక. బండి లేదు, ఆ బండి ఎవరి కోసం? దేవుడి కోసం. మనం ఉపయోగించినప్పుడు దేవుడు మనకి కావలసినంత ఇస్తాడు. ఆమేన్.
దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను కనుకరించును. దేవుడు నీకు కావలసినంత ఈ రోజున ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకి, మన సంఘానికి, కూడి వచ్చిన బిడ్డలకి దేవుడు రాకడలో ఎత్తబడే పర్యాంతము దేవుడు మనందరికీ తోడుగా ఉంచి నడిపించును గాక. యాకోబు అన్నాడు, దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది, తీసుకో అని ఇచ్చాడు. అలాగనే మనం కూడా ఇచ్చేవారిగా దేవుడు చేయునుగాక. ఎట్లా చేస్తాడు? ఇచ్చేవాడిగా. నాకు కావలసిన చీరలు ఉన్నాయి, ఎస్ తీసుకో అని ఒక అడుక్కునే అమ్మాయికి ఇచ్చేవాడిగా దేవుడు మనకు చేస్తాడు. అమ్మా పాత చీర ఉందా? పాత చీర ఏంటమ్మా, కొత్త చీరలు ఉన్నాయి నా బీరువాలో, ఇదిగో తీసుకో అని ఇచ్చే దానిగా దేవుడు మనకు చేస్తాడు. పాత చీరలు కాదు, పాత చీరలు కాదు. ఎవరైనా వస్తారు ఈ క్రిస్మస్ టైంలో మన ఇంటికి, ఎవరైనా వచ్చి అమ్మా ఆ పాత చీర ఉంటే ఇవ్వమ్మా, అమ్మ కాసేపు నుంచో అక్కడ. ఇప్పుడు ఏ చీరలు ఇవ్వాలి వాళ్ళకి? ఏ చీరలు ఇవ్వాలి? ఎస్ నాకు కావలసిన. ఒకవేళ ఇచ్చేటప్పుడు ఎవరైనా అనొచ్చు, ఏంటి అమ్మా ఆ చీరలు ఇచ్చేస్తున్నావు, నీ అత్తే అనొచ్చు, లేకపోతే నీ తోడబుట్టిన వాళ్ళే అనొచ్చు, ఏంటమ్మా మంచి చీరలు ఇచ్చేస్తున్నావు. లేదు అత్తయ్య నాకు కావలసినంత. ఏంటి డైలాగు? ఆమేన్. ఏంటి? నాకు కావలసినంత ఉంది, ఇంకా ఉన్నాయి చీరలు, అందుకని నేను, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇస్తున్నా. నాకు కావలసినంత ఉంది. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి ఇట్టి వాక్యము మన ఎడల స్థిరపరచును గాక. ఆదికాండము 33:11 మన పట్ల జరిగించును గాక. ఆదికాండము 33:11 ఏంటి? దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది. అట్లాగే దేవుడు నిన్ను కనికరించును గాక, నీకు కావలసినంత సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. ఆదికాండం 33:11 ఈ రోజున నీ జీవితంలో నెరవేరును గాక, నా జీవితంలో నెరవేరును గాక. అయ్యా కావలసినంత సమృద్ధి నువ్వు మాకు దయచేయవాడు అయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు పాస్టమ్ గారు, అమ్మగారు ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకవేళ నీకు ఆరోగ్యం లేదేమో, కావలసినంత ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ దగ్గర ఒకవేళ డబ్బు లేదేమో, కావలసినటువంటి డబ్బులు దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ ఇంట్లో ఒకవేళ తినడానికి సరుకులు లేవేమో, తిండి లేదేమో, కావలసినటువంటి తిండి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నమ్ము, విశ్వాసంతో ప్రార్థించి, దేవా కావలసినటువంటిది నాకు ఇవ్వయ్యా. కావలసిన ఒకవేళ నీకు వస్త్రాలు లేవో మేము వేసుకోవడానికి, ధరించుకోవడానికి కావలసినటువంటి వస్త్రాలు దేవుడు నాకు ఇస్తాడు. మాతో ప్రవ్వా నేను నువ్వు మాట్లాడి నీ మాటను బట్టి నాయన మీకు వందనాలు నా తండ్రి. నాయన అయ్యా ప్రవ్వా ఆదికాండము ద్వారా ప్రవ్వా నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రవ్వా నాయన. అయ్యా తండ్రి నాయన మాకు కావలసినంత ఉన్నదని ప్రభా, యాకోబు తండ్రి నాయన అన్నాడు కదయ్యా ప్రభా. అయ్యా నువ్వు తీసుకున్న యాకోబును ప్రభా నువ్వు జ్ఞాపకం చేసావు అన్నాడు కదా నా ప్రభా. అయ్యా నాకు కావలసినంత ఉన్నదని ప్రభా యాకోబు అన్నాడు కదా నా తండ్రి నాయన. అయ్యా మాలో అటువంటి ఇచ్చే స్వభావాన్ని మాకు ఏది అవసరమో ప్రభా తండ్రి నాయన. అయ్యా మా ఇంట్లో ఏమున్నదో ఏం లేదో నీకు తెలుసు నా ప్రభా. అయ్యా యాకోబు వలే ప్రభా మేము కూడా అట్టి ఇచ్చేనైనా స్థితిలో మీరు మమ్మల్ని ఉంచండి నా ప్రభా తండ్రి. అయ్యా నువ్వు తలగానే ఉంచుతానన్నావు కదా నా ప్రభా, నువ్వు తోకగా ఉంచున